రై నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. బాగా వెళ్తున్నారా స్వామి? పద. కోపం వచ్చిన బట్టలేం, తాపం వచ్చిన బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మా అన్నకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. డ్యూటీ రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీ లేదు. కంపెనీ మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి, నాతో మాట్లాడటానికా? అసలు మీ అన్న ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదు తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేమిద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదులే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో, ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మార్నింగ్ చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకుతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. అయ్యో, ఇదిగో ఇలా అన్నా ఉంటే ఏడుస్తాను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏముంది? నీ వ్యధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య, ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా. చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే నేను చెప్తాను. ఉండన్నయ్య, నేను సర్దుకుంటాను. ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా, ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా. వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి, తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఓకే? ఓకే. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఎవరో? సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అప్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. ఏమిటయా? అయ్య బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపేస్తుందయ్యా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారికి. ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం రావాలి. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్, ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్.
న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెరీ నవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావో ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతమవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్ళి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్ టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికి నువ్వు ఈ పని చేశావు. నా ఆశయాలు కుప్పతొట్లో వేయడాన్ని తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికి నువ్వు ఈ పని చేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. ఏమైంది? పడిపోయింది బాబు. అమ్మా, డాక్టర్, వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. చాలా ప్రమాదంగా ఉంది. చీట్ రాసిస్తాను, ఇంజక్షన్స్ అవి తెప్పించండి. అన్నయ్య, అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నయ్య, లేకపోతే అమ్మ. అమ్మా, లేదమ్మా, అలా జరగదు. జరగనివ్వను. నిజమేనయ్యా, అప్పిస్తాను. ఎలా తీరుస్తావు? ఏడ్చలేని వాడికి అప్పించగానా నోరు మూసుకు ఊరుకోవడం మంచిది. రారా. పాపం నీ దగ్గరే ఉందిలే. అంచేత ఓ పని చెయ్యి, నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టు. నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్లుగా ఈ వృత్తిలో ఉన్నావు?
50. 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మం నేర్చుకోపోతే ఇలా రా వెధవన్నారు వెధవ. ఈ ఒక్కసారే కదా గురు ఇలా జరిగింది. అవునయ్. నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేశావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలే వెళ్తాను. అసలు పిక్ పాకెట్ లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి, అలా నేను చూపిస్తాను. ఏమండి, కొంచెం అగ్గి పెట్టిస్తారా? లేదండి. కొన్ని సిగరెట్ ఇవ్వండి, వెలిగించుకుంటాను. సారీ సారీ, నేను తీసుకుంటానండి. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మ రమ్మందా? రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పొల్లకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత, ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. కానీ ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకిగా మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చేయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళాడురా. కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా. అమ్మా అమ్మా, ఇప్పుడేంటి, ఏం ప్రయోజనంగా? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. దాంట్లో ఎవరో పర్సు కొట్టేశారట. ఆ మందులే తెచ్చింటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. తాతయ్య నాన్న వస్తున్నాడు. ఏ అనుభవం అయితే నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పే తప్ప నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. అదేంటి డాడీ, కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఉంటే మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు. నేను మాట ఇచ్చేసాను. ఒక మాట చెప్పకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మింగి చచ్చిపోతాను. అమ్మమ్మ అంత మాట్లాడదమ్మా. నువ్వు చావు మాట్లాడితే మీ అమ్మ నా కళ్ళ ముందు కనబడుతుంది. సరే ఏమండి, నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం లేదు? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 12,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. ఈయనే సెకండ్ ముందు చెప్పామ్మా. ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా ఒక 100 తప్పించినట్టున్నా. అవునండి, ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చింది కదా. ఇదిగో జీతం తీసుకోవాలని 100 తీసుకొచ్చి ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాను. ఏమిటండి అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు? డబ్బా మరి డబ్బు కాకపోతే నెల అయిపోయిన తర్వాత కదా ఇస్తాం. అంతవరకు వాళ్ళకి ఏం అవసరాలు ఉండదు. ఆఫీస్కి నీట్గా రావాలా, అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా డాడీ వాళ్ళకి. సరే ఇది వరకు 100 పడిపోయాడు కదమ్మా. ఆ 100 ఇప్పుడు మొత్తం 110 రూపాయలు అడ్వాన్స్. కనీసం ఒక 5,000 ఇస్తాను. అబ్బా 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చెబుతున్నావు కనుక ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి అందులో 100
కదా ఆ 100 నేను తీసేసుకుంటాను. ఈ 900 ఆ 100 మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే. అబ్బా నా 100 నాకు వచ్చేసిందమ్మా. ఇదిగోనండి 5000. ఎందుకండి అడ్వాన్స్ అండి. ఇంత అడ్వాన్సా? మా నాన్నంటే ఏమనుకున్నారు? తీసుకోండి.